పాడనా తెలుగు పాట పరవశమై నువ్వు చేసే వంటకి పాడనా. పర్ఫెక్ట్ గా వచ్చింది. 4 ముక్కలు. 4 ఉల్లిపాయ వేగింది, అల్లం మసాలా ఎత్తుకో. ఏమి స్వీట్ తగ్గిపోయినవే, తినే తక్కువ తింటున్నావు కదా. బాగా కూర కలిపెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. తలకాయ కూర వేసుకొని పసుపు ఎత్తుకో. చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మేక తలకాయ పులుసు చేసుకుంటున్నాము. తెచ్చుకున్న మేక తలకాయ శుభ్రంగా కడుక్కున్నాము. ఈరోజు పులుసు పెట్టుకున్నాము. తలకాయ పులుసు. మేక తలకాయ పులుసు కావాల్సిన మసాలా పదార్థాలు: ఎండు కొబ్బరి, గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, ఉప్పు, అల్లం పేస్టు, గరం మసాలా, బిర్యానీ సామాను, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ధనియాలు, టమాటా, ఎండు కొబ్బరి, ఆయిల్. గ్యాస్ ముట్టించుకున్నాము, కుక్కర్ పెట్టినా. తలకాయ కూరట్టి నూనె ఆడబెట్టి ముందు తలకాయ కూరట్టి తలకాయ కూర వేసుకొని పసుపు ఎత్తుకో. పసుపు 1 స్పూను, ఉప్పు ఎత్తుకో. ఉప్పు 2 స్పూన్ల. ఉప్పు 2 స్పూన్లు. కొద్దిగా ఉల్లిపాయ, అల్లం పేస్ట్ ఎత్తుకో. తర్వాత ఏం చేయాలి? 2 ఏలక్కాయలు, 1 పట్ట, 2 లవంగాలు వేసుకొని బాగా కూర కలిపెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 5 ఇజ్జులు వచ్చేదాకా పెట్టుకొని మళ్ళీ రెడీ చేద్దాం. కొద్దిగా ఆయిల్, కొద్ది కరింపాకి, నీళ్ళు ఎత్తుకో. చెంబాడం చూడు, చెంప కింద కొంచెం వేయాలి, ఎక్కువ. కొద్దిగా నీళ్ళు పోసి ఒక 5-6 ఇజ్జులు వచ్చేదాకా. తలకాయ కూర పెట్టినాం కదా, ఇది ఉడికే లోపల మసాలా రెడీ చేసుకుందాం. కావాల్సిన ధనియాలు ఒక 2 స్పూన్లు. కేజీ ఒక తలకాయ కాబట్టి కేజీ పైనే ఉంటది. పటాలవంగి 2 లవంగాలు, 2 పట్ట, 2 ఏలక్కాయలు, కొద్దిగా మసాలా సామాను, 2 బిర్యానీ ఆకి 2. ఇవి బాగా దోరగా వేయించుకొని ఇది ఉడికే లోపల మసాలా నువ్వు రుబ్బుకొని వచ్చేసి. కొబ్బరి 4 ముక్కలు. ఎక్కువ వేస్తే బాగుండదు, రైస్ లేక కాబట్టి పలసంగా ఉండాలి తలకాయ కూర. బాగా రోస్ట్గా ఉంచాలా, ఎర్రదోరలుగా. వేగిపోయినాయి, ఇవి పోయి పొడి చేసుకోండి. బాగా వేగిందా? బాగా వేగిపోయింది, పొడి చేసుకోండి. తలకాయ ఉడికే లోపల పులుసుకి రెడీ చేస్తాం. బాండలు పెట్టిన, ఆయిల్ వేసిన, నూనె వేడైంది, బిర్యానీ సామాన్లు వేస్తుందా. ఎర్రగడ్డ 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఎర్రగడ్డలు బాగా దోరగా వేసుకొని అల్లం మసాలా వేసుకొని. ఎవరికి ఫస్ట్ ఈరోజు? ఫస్ట్ నీకే. నాకేనా? ఉల్లిపాయ వేగింది, అల్లం మసాలా ఎక్కువ. ఏమి స్వీట్ తగ్గిపోయినవే, తినే తక్కువ తింటున్నావు కదా.
2 స్పూన్లు వేసిన. ఇందాక తలకాయలో 2 స్పూన్లు వేసినాను. 4 స్పూన్లు బాగా ఘాటుగా పులుసు ఉంటుంది. రైస్లోకి అల్లం మసాలా పచ్చివాసన పోయేదాకా కలిపి వేయించుకోవాలి. ఇంకా అవతల ఏమంటే టమాటాలు రోస్ట్ అయిన తర్వాత టమాటాలు తిప్పేది నేనేనా? నేనే తిప్పేది. తిప్పు బాగా రోస్ట్ అయిపోవాలి. ఏమన్నా పాట అన్నా పాడరాదా? టమాటాలు ఎత్తుకో. పాడనా తెలుగు పాట పరవశమై నువ్వు చేసే వంటకి పాడనా. పసుపు స్పూన్. మంచి నువ్వు అప్పుడు పాత సినిమాలు చూస్తుంటావు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. పసుపు వేసిన కొద్దిగా బాగా పాట పాడితే నువ్వు సరే బాగా చేసి పెడితే పాట పాడతా. పసుపు వేసినాం కదా. మిరప్పొడి ధనియాల పొడి 2 స్పూన్లు కారం. ఇందాక మనం దీంట్లో ధనియాలు అన్నీ వేసినాం కదా మసాలా, 1 స్పూన్ వేస్తుందా. ఉప్పు మళ్ళీ వేస్తాం. బాగా గ్రేవ్ అయిపోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయితే టమాటా మగ్గిపోయిందండి. నువ్వు మసాలా ఎత్తుకో. మగ్గిపోయిందా ఉడికిపోయిందా? ఉడికిపోయింది మగ్గిపోయింది రెండు ఒకటే. హుషారుగా ఉండవా? ఈరోజు తలకాయ కూర కదా అందుకని. మేక తలకాయ అంటే నా తలకాయ అనుకునేవు. ఏ తలకాయ కాదులే. కొద్దిగా ఉప్పు 1 స్పూను. 1 స్పూను ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలా. మసాలా బాగా వేగిపోయినాక తలకాయ ఉడికింది అమ్మొద్ది. ఉడికింది. 1 ముక్క తిని చూడు. పట్టు ఎముకడ పట్టుకొని తిను. బాగా ఉడికింది. తొందరగా రెడీ చెయ్యి, ఆకలిగా ఉంది. అయిపోయింది. అబ్బా మసాలా బాగా వేగిపోయింది. ఉడికిందా? ఉడికిపోయింది. పోయమంటావా? పోయి చిన్నంగా కొంచెం లూజ్గా చేస్తున్నాం రైస్ లేకనే. నీళ్ళు పోయాలి. ఉడకని కొంచెం పోస్తా. నీళ్లు పోసి కొద్దిగా పలసగా ఉంటే అన్నం లేకి ఇడ్లీ లేకి బాగుంటది. కొద్దిగా మిరియాల పొడి ఉంది ఎత్తుకో. కొత్తిమీర పుదీనా రొంత కొత్తిమీర మిరియాలు అడిగావు కదా. మిరియాల పొడి కొద్దిగా వేసి మూత పెట్టేస్తాము. ఒక 5 నిమిషాలు ఉడికిపోద్ది. ముద్ద చూస్తామా? చూడు ఉడికింది పర్ఫెక్ట్ గా వచ్చింది. 4 ముక్కలు. 4 తినేదంటే ఫస్ట్ కదా నేను 4 ముక్కలు 4 కింద నవిలి చూస్తా. 4 పైన అందరు నవ్వుతారు, నేను 4 కింద నవిలి చూస్తా. పర్ఫెక్ట్ గా ఉడికింది. రైస్ పెట్టు, లాగిస్తా. కొంచెం పుదీనా చల్లి దించేస్తా. రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసి చెప్తాను. స్మెల్ చాలా బాగుంది.
కాలుతా ఉంది. ఒక ముక్క దీన్ని చూసి ఫస్ట్ ఆ, చెప్తాను. చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది.